మొన్ననే కదా బండి సంజయ్ గారు కోట్ల రూపాయలు ఇక్కడ కరీంనగర్ లో కుమ్మరించి చాలా కష్టపడి కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యవసర మార్కులతో గెలిచారు. ఇప్పుడు ఏం ఎలక్షన్ ఉంది, మాకు ఏముంది రాజకీయం చేయడానికి? అయినా బండి సంజయ్ గారు మాట్లాడితే అందరు నవ్వుకుంటారు. ఆయనకు శివాలు తప్ప ఆయనకేం తెలుసు? ఆయన హోంశాఖ సహాయ మంత్రి. ఆయన విమర్శిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఇది పరిపాలన వైఫల్యం. రాష్ట్ర హోంశాఖ మంత్రిని విమర్శించాలి. ఎందుకు బండి సంజయ్ గారి నోట్లోంచి పొరపాటున కూడా రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క మాట రాదు? ఎందుకు భయం? రేవంత్ రెడ్డి గారిని అనాలంటే, రేవంత్ రెడ్డి గారికి ఏమైనా విమర్శ చేయాలంటే ఎందుకంత భయపడుతున్నారు బండి సంజయ్ గారు? ఏం కాంది శీకుల భూముల విషయంలో కలిసి పనిచేసే వ్యవహారంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందన్నా? మాకు అన్ని తెలుసు. టైం ప్రకారం అన్ని బయటకు వస్తాయి. ఎంత డీప్ గా కనెక్షన్లు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి అన్ని బయటకు వస్తాయి. ఎవరికి సహాయంగా ఉంటున్నారు, సహాయ మంత్రి ఎవరికి సహాయంగా ఉంటున్నారు అన్ని బయటకు వస్తాయి. ఏమన్నామంటే అప్పుడప్పుడు సహాయ మంత్రి గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా మాట్లాడాలి కదా. ఎంతసేపు మా మీద పడి ఏడ్చుడు ఎందుకని మేము అంటున్నాం. అప్పుడప్పుడన్నా రేవంత్ రెడ్డి గారిని అనంత కొద్దిగా ధైర్యం తెచ్చుకోవాలి కదా. హైదరాబాద్ లో ఎవాక్యూ ప్రాపర్టీస్, కాంది శీకుల భూముల విషయంలో ఉన్న ఆసక్తి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ గురించి ఎందుకు లేదు? ఆయనకు ఇప్పుడు తిట్టింది ఎవరు? నేను ఇప్పుడు మీడియా సమావేశం పెట్టి తిట్టింది ఎవరు? నేను వాళ్ళ అయ్యని తిట్టినా, వాళ్ళ తాతను తిట్టినా. నువ్వు మనిషి అయితే, నువ్వు మనిషి పుట్టుక ఉడితే, నువ్వు నిజంగా కేసీఆర్ కొడుకు అయితే అవన్నీ బయటపెట్టు. లేకుంటే మనిషి కంటే హీనమైన బతుకోని నేను భావిస్తాను. నువ్వు మనిషి అయితే, మనిషి పుట్టుక ఊడితే, నేను డ్రగ్స్ తీసుకోకుండా మాట్లాడినా అని నువ్వు భావించుకుంటే నువ్వు వేరే ఏం చాలా చేస్తాను. నీకు 24 గంటల టైం ఇస్తున్నా, నువ్వు బయటపెట్టు. నువ్వు మనిషి పుట్టుక ఊడితే, లేకుంటే నేను మనిషిలకు ఎవరు గ్రహించాను. అయితే జంతువు కంటే చీమ కంటే హీనంగా నీ బతుకు అని చెప్తా సమాజం, తెలంగాణ సమాజం చెప్తా. చీమ కంటే హీనమైన బతుకు కేసీఆర్ కొడుకుది. వేస్ట్ ఫెలో, అన్ని ఫాల్తు రాజకీయాలు చేస్తాడు, ఫాల్తు కామెంట్ చేస్తాడు. నువ్వు మనిషివి, నీదో బతుకు. తెల్లా లేస్తే అవి పొట్టు నీ బతికేని చెప్పు. మళ్ళీ చెప్తాను, 3 తల షర్టు నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినా చెప్పు నీకు. నాకు చలో, నా ఆస్తి పాత్రలో విచారణ చెప్దాం, నీ ఆస్తి పాత్రలో విచారణ చెప్దాం, నీ కుటుంబ ఆస్తుల్లో విచారణ చెప్దాం, నా కుటుంబ ఆస్తులో విచారణ చెప్దాం. ఒక్క మచ్చ ఉండదు బండి సంజయ్ మీద. రాసిపెట్టుకో బిడ్డ. నువ్వు ఇలా సవాల్ ఇచ్చిపోయావు. నువ్వు మనిషి అయితే, మళ్ళీ చెప్తున్నా, మనిషి అయితే దానికి సిద్ధమై ఉండు. 24 గంటల 48 గంటల టైం ఇస్తా బయటపెట్టు. నువ్వు ఏ ఒక్క రాదన బయటపెట్టు. చలో, రాయకని పక్క పెడతా. ఇది బట్టి ఏదో ఊకదంపడు ఏదో మీద చెప్తలే. నేను మాట ఇస్తే పక్క నిలుపుకునే వ్యక్తి. నేను మాట కట్టుబడి ఉండే వ్యక్తి. నీలక ఇట్లా ఒకడు మొరిగి అటు పోయటం కాదు. నువ్వు మనిషి పుట్టుక ఉడితే, కేసీఆర్ కుడితే, కేసీఆర్ కొడుకు అని నువ్వు భావిస్తే, కేసీఆర్ కొడుకు అని నువ్వు భావిస్తే, ఎందుకంటే కేసీఆర్ కొంచెం గౌరవం ఉంది మాకు. తెలంగాణ సమాచారం పడ ఇంతమంత గౌరవం ఉంది. కేసీఆర్ అన్న గౌరవం ఉంది మాకు కొంచెం. కేసీఆర్ కొడుకు అయితే నువ్వు బయటపెట్టు. లేకుంటే నీ బతుకు, నీ బిడ్డ నీ బజార్కి ఇస్తా. నేను నీ సంగతి చెప్తాను. నేను మళ్ళీ నువ్వు మన జోలికి వచ్చినా నీ సంగతి చెప్తాను. నేను ఫాల్తు రాజకీయాలు చేయదు. ఏనుంటే నీకు ఆధారం ఉంటే మాట్లాడాలి. ఇక మమ్మమ్మ పెప్పే కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మొగనువే అయితే నేను సవాల్ విసురుతున్నా కరీంనగర్ గడ్డ మీద నుంచి. రాయి గీతా భవన్ చౌరస్తాలో చెప్పు, నువ్వు టేక్ టైం మా కేటీఆర్ గారిని నేను తీసుకొని వస్తా. ఇలా మేము కూడా అనొచ్చు కదా. ఇలా నేను సవాల్ విసురుతున్నావు భయ్. నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని. రా, కేటీఆర్ గారు టెస్ట్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు. టైం డేట్ ఫిక్స్ చేయి. ఇలా నువ్వు, బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్ ఇస్తాం. దాండి ఎవరు డ్రగ్స్ తీసుకుర్రో మేము మనకు తెలిసిపోతుంది కదా ప్రజలకి. ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు. ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకుని తంబాకు తింటేనే మీకు ఎంటికలని ఊసిపోయిన సైడ్ ఎఫెక్ట్ కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి బండి సంజయ్ గారు. మీకు కూడా ఇలా మాట్లాడుకునేది నోటికొచ్చినట్టు మీరు మాట్లాడితే నోటికొచ్చినట్టు మేము మాట్లాడలేమా? మాకు రాదా? మాకు చేత కాదా? ఇలా డ్రగ్స్ టెస్ట్ కి రాని మరి సిద్ధంగా ఉన్నారు మేము కూడా. అసలు ఇవాళ టాపిక్ ఏంది?